తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ సుబ్రహ్మణ్య షష్ఠి 6 తారీఖు అని కొంతమంది అనుకుంటున్నారు, 7 తారీఖు అని మరికొందరు. అసలు ఆ షష్ఠి అనేది ఏ సమయంలో ఉంది, అలాగే ఈ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏ విధంగా చేసుకుంటే ఆ రోజు అంత మంచి జరుగుతుంది అంటారు గురుగారు, తెలియజేస్తారా? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. సుబ్రహ్మణ్య షష్ఠి చాలా వైశిష్టమైనటువంటిది అర్థం. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడే కార్తికేయుడికి వివాహం జరిగేటటువంటి పద్ధతులు ఉంటాయి. అలాగే స్వామివారికి నిత్యంగా అభిషేకము, విశేషమైనటువంటి అభిషేకాది క్రతువులు చేస్తూ ఉంటారు. ఆ రోజున స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అర్చనాది క్రతువులు, పూజాది క్రతువులు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనకి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి చాలామంది మీరు అన్నట్టుగా 6వ తారీఖు 7వ తారీఖు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే నిజానికి మన శాస్త్రం నందు ఏం చెప్పారంటే 6వ తారీఖు రోజునే సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకోవాలి. ఎందుకంటే మనకు శుక్రవారం పంచమి ఉదయం 10:35 వరకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత షష్ఠి తిథిలోకి అడుగు పెడతాం కాబట్టి మనకు పూర్తిగా షష్ఠి ఉన్నటువంటి సమయం ఏమిటి అని అంటే గనక, అంటే ఎక్కువ సమయం ఏ తిథితో కలిసి వస్తుందో, ఏ రోజునైతే కలిసి వస్తుందో దానిని మనం వినియోగించుకోవాలని జ్యోతిష శాస్త్రం. మనకు ఎక్కువ సమయం ఉన్నటువంటి తిథి ఏమిటి అంటే శుక్రవారం 6వ తారీఖు రోజున 10:35 పంచమి వెళ్ళిపోయి 10:36 షష్ఠి ప్రారంభమవుతుంది. ఇది తెల్లవారుజామున శనివారము ఉదయము 9:15 వరకు మాత్రమే ఉంటుంది షష్ఠి తిథి. కనుక అది పూర్తిగా ఉండట్లేదు కాబట్టి మనము 6వ తారీఖు రోజునే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క షష్ఠి జరుపుకోవాలి. చాలా మంది ఏమంటారు, సూర్యోదయానికి తిథి ఉంది కదా గురువు గారు అని అనుకుంటే, మనకు సూర్యోదయానికి తిథి మినిమము 6 నుంచి 7 గంటల వరకు అదే తిథి ఉంటే దాన్ని సంపూర్ణమైనటువంటి తిథిగా సంతరించుకుంటాం. కానీ అది కేవలం 4 గంటలు మాత్రమే ఉంటుంది. ఏది షష్ఠి అనేటటువంటిది 4 గంటలకు ప్రామాణికము లేదు. ప్రామాణికం ఉన్నటువంటిది ఏంటి అంటే మనకు సూర్యోదయం అయిన తర్వాత అయినా సరే, లేదా సూర్యుడు అస్తమించేటటువంటి సమయానికైనా సరే మినిమము 6 గంటల వరకు మనకు ఆ తిథి అనేటటువంటిది ఏర్పడాలి. 6 గంటలకు ఏర్పడాలి అంటే మనకు ఉదయకాలం మనకు సూర్యోదయము 7వ తారీఖు ఎన్ని గంటలకు అవుతుంది? 6:33 అవుతుంది. అంటే 6:33 మొదలుకుంటే 9:15 వరకే మనకు షష్ఠి ఉంటుంది. కాబట్టి అది పెద్ద ప్రామాణికమైనటువంటి తిథిలో తీసుకోలేము. ఇది కలియుగం కాబట్టి కలి యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది అని అంటే గనక, మనము ఏదైనా తిథిని అనుసరించి తీసుకునేటప్పుడు దాని యొక్క పూర్తి సమ్మతమైనటువంటి తిథి ఏంటో అనుసరించి తీసుకోవాల్సి ఉంటుంది. మనకు శుక్రవారము నాడే ఈ యొక్క స్కంద షష్ఠి అనేటటువంటిది ఆచరణ చేసుకోవాలి. అందులోనూ సుబ్రహ్మణ్య స్వామి వారు ఆ స్కందుడు అతనికి చాలా పేర్లు ఉన్నాయి. మన భారతదేశంలో సుబ్రహ్మణ్య స్వామిని పిలుస్తాము. కర్ణాటక లాంటి దాంట్లో మురుగన్ అని పిలుస్తూ ఉంటారు, కొంతమంది స్కందుడు అని పిలుస్తుంటారు, కొంతమంది కార్తికేయుడు అని పిలుస్తుంటారు. ఇలా అనేక రకాలుగా అనేక ప్రాంతీయ ఆచారాన్ని బట్టి స్వామివారిని పిలుస్తుంటారు. మనం సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తుంటాము. అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు విశేషమైనటువంటి క్రతువులు ఆచరించడం ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని నెగటివ్స్ని దూరం చేసుకోవచ్చని శాస్త్రము. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎవరో కాదు, బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక సదానందులనేటటువంటి వారిలో ఒకడైనటువంటి వాడే సుబ్రహ్మణ్య స్వామి. పూర్వకాలంలో ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అంటే సనక సదానందుల్లో వాళ్ళు ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒక వస్త్రం కుట్టుకొని కూర్చుంటున్నాడట. అదే అతన్ని చూసి శివుడు ప్రత్యక్షమై ఏం చేశాడంటే, నీకేదైనా వరం ఇస్తాను కోరుకో అని అన్నాడట. అప్పుడు ఆ యొక్క సనక సదానందులు ఏమన్నారు అంటే గనక, నువ్వు నాకు వరం ఇచ్చేదేంటి, నేనే నీకు వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకొని శివుడితో అన్నాడట. అబ్బా, అతని జ్ఞానాన్ని మెచ్చుకున్నాడట శివుడు, పరమశివుడు మెచ్చుకొని, అప్పుడు అయితే నువ్వు ఇంత జ్ఞానివి కదా, నాకు పుత్రుడిగా పుడతావా అని చెప్పేసి అన్నగానే, నేను నీకు మాత్రమే కొడుకుగా పుడతాను అని చెప్పారు. నీకు మాత్రమే అంటే అర్థం ఏంటి అంటే, నా భార్యకు భర్తకు పుట్టినటువంటి వాడే కదా కొడుకు అవుతాడు అని అంటే, అప్పుడు ఆ యొక్క పార్వతీదేవి అంటున్నదట, నాయన నువ్వు నాకు కూడా పుత్రుడిగా పుడితేనే కదా తల్లిదండ్రులకు సంపూర్ణమైన సార్థకత అంటే, అమ్మ నేను యోని సంభూతుడును కాను, నేను నీ గర్భంలో నివాసం ఉండలేను,
కనుక నేను నీకు పుత్రుడిగా పుట్టలేను కనుక నేను ఏ రకంగా పుత్రుడిగా పుట్టాలో అనేటటువంటిది కాలం నిర్ణయిస్తుంది. కనుక రాబోయేటటువంటి జన్మలలో నీకు ఒక నది అనేటటువంటి ప్రవాహ ప్రాంతము నువ్వు నదిగా వెలిసి ఆ నదిలో నేను నీకు స్కందుడనై పుడతాను. స్కందుడు అని అంటే గనక 6 ముఖములు కలిగినటువంటి వాడు, 6వ తిథి నాడు ఉద్భవించినటువంటి వాడు స్కందుడు అని అర్థం. అందుకే స్కంద షష్ఠి అంటే షష్ఠి అంటే 6 ముఖములు కలిగినటువంటి వాడు అని శాస్త్రవచనం. కనుక అలా పార్వతీదేవికి మానస కుమారుడైనటువంటి వాడే ఈ స్కందుడు. కనుక యోని గర్భం నుంచి పుట్టినటువంటి వాడు కాదు, తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి వాడు కాదు, కాబట్టి ఇతనికి స్కందుడు అని పేరు వచ్చింది. కాబట్టి ఈ యొక్క స్కందుని పూజించడం వల్ల మానవ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ఏర్పరచుకోవచ్చు. ముఖ్యంగా వివాహం కానటువంటి వారు, సంతానం లేనటువంటి వారు, అలాగే జీవితంలో వృద్ధిలోకి రాలేనటువంటి వారు ఈ స్కందుని ఆరాధించడం వల్ల అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల జీవితంలో మనము వృద్ధిలోకి రావడానికి మనకు సాక్షిభూతంగా నిలిచేటటువంటి వాడు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి. ఈ స్వామిని ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితములు కలుగుతాయి. ఓకే గురుగారు, అంటే కుజదోషాలు పోవటానికి, సంతానలేమి సమస్యకి కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు. మరి ఈ ఆరాధనని ఏ విధంగా చేసుకుంటే ఆ దేవుడి ఫలితం కలుగుతుంది అనుకోవచ్చు గురువు గారు? మరి అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేటటువంటి వాళ్ళు కొన్ని నక్షత్రాల వాళ్ళు చెప్తాను. ఆ నక్షత్ర వాళ్ళు తప్పకుండా ఆచరించాలి. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారు, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు, మఘా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు, రేవతి నక్షత్రంలో ఈ 4 నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. అలాగే ఏ రకంగా ఆరాధన చేసుకోవాలి అని అనుకుంటే గనక స్వామి వారికి ఎప్పుడైతే స్కంద షష్ఠి వస్తుందో ఆ రోజున స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి చక్కగా అక్కడ స్వామి వారి యొక్క అభిషేకాది క్రతువులు ఆచరణ చేసుకోవాలి. విశేషంగా స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యములు సమర్పించాలి. ధూప దీప నైవేద్యములతో స్వామివారిని అర్చించినా పూజించినా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్రవచనము. అయితే కుజదోషము ఎవరికైతే ఉంటుందో ఈ షష్ఠి నాడు కుంభ వివాహం చెయ్యాలట. కుంభ వివాహం చేస్తే గనక కుజదోషం వెళ్ళిపోయి వాళ్ళకు శీఘ్రంగా వివాహం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సంతానం లేనటువంటి వారికి డాక్టర్ల దగ్గరికి వెళ్తే అంత నార్మలే ఉందమ్మా, అయినా మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని చెప్తూ ఉంటారు. ఆ ప్రాబ్లం ఏంటో ఎవరికి కూడా అంతు చిక్కనటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాంటి దానికి ఈ జాతకమునందు ఎవరి జాతకంలో కాలసర్ప దోషం ఉన్నా, నాగదోషం లాంటిది ఉన్నా, లేదా ఎస్పెషల్లీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారైనా సరే ఈ షష్ఠి నాడు స్వామి వారి యొక్క అర్చనాది క్రతువులు చేసుకోవాలి, అభిషేకాది క్రతువులు చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఉంటారు చూసారా, ఈ స్కంద షష్ఠి నాడు తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకుంటే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహ ఫలితాలన్నీ కూడా తొలగిపోయి, గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని ప్రసాదించేటటువంటి అవకాశము, మంచి సుబ్రహ్మణ్య స్వామి వరకు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. జీవితంలో సత్ఫలితాలు, మంచి ఫలితాలను ఎదుర్కొనేటటువంటి అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుంది. గురుగారు, మరి కుంభ వివాహం అన్నారు, అంటే అది ఏ విధంగా చేయాలి గురుగారు? కుంభ వివాహం అంటే ఎప్పుడైతే ప్రతి నెలలో మనకు ఒక షష్ఠి వస్తుంది. కేవలం ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటే అబ్బా ఇప్పుడే తెలిసింది కదా స్కంద షష్ఠి గురించి అని అంటే, ప్రతి మాసంలో షష్ఠి తిథి వస్తుంది కదా, ఆ షష్ఠి తిథి నాడు ఎవరి జాతకంలోనైతే కుజదోషం ఉంటుందో, నాగదోషం ఉంటుందో, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క షష్ఠి నాడు, ప్రతి నెలలో పంచమి తర్వాత షష్ఠి వస్తుంది కాబట్టి ఆ షష్ఠి తిథి నాడు ఏర్పడినప్పుడు ఏం ఆచరించాలి అని అంటే కుంభ వివాహం అన్నారు. కుంభ వివాహం ఏ రకంగా చేస్తారంటే 2 కుండలను తీసుకొని దానికి లక్ష్మీనారాయణులకు ప్రతిమగా భావన చేసుకొని ఆ 2 కుండలను మనము లక్ష్మీనారాయణ ఆవాహన చేసి ఆ రెండుటిని కూడా మనం పెళ్లి చేస్తాం కదా, 2 పీటలు ఏర్పరిచి చక్కగా వాటికి కూడా బాసింగాలు కడతాము, పుస్తమట్టెల ధారణ చేస్తాం, మంగళసూత్రాన్ని ధారణ చేయడం ఉంటుంది, కన్యాదానం ఉంటుంది. అన్నీ కూడా మనిషి యొక్క కళ్యాణం ఎలాగైతే ఏర్పరచుకుంటారో అలాగే దానికి కూడా కుంభ వివాహం అని చెప్పి చేస్తారు. అది అర్చకుల యొక్క ఆధ్వర్యంలో, బ్రాహ్మణుల యొక్క ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఒక క్రతువు. ఎవరికైతే జాతకంలో కుజదోషం ఉందో, చాలా మంది ఏమనుకుంటా అబ్బా నా జాతకంలో కుజదోషం ఉంది, నాకు పెళ్ళి అయిపోయింది, మరి నేను ఇప్పుడు ఎలా పెళ్ళి అయినటువంటి వారు కూడా జాతకంలో కుజదోషం ఉంటే కుంభ వివాహం చేసుకోవలసిందే. లేదు అంటే జీవితంలో ఏమవుతుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గిపోవడము, విడిపోవడము, లేదా గొడవలు ఏర్పడము, లేదు అంటే చీటికి మాటికి అనేక రకాలుగా ఇబ్బందులు పడడము, ఒకరిని చూస్తే ఒకరికి ద్వేషం పెరిగిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి.
అలాంటివి జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే కుంభ వివాహం, జాతకంలో స్త్రీ పురుషుల మధ్య కుజదోషం ఉంటే కుంభ వివాహం చేయించాలని శాస్త్రము. ఓకే గురువు గారు, షష్ఠి యొక్క కథని అలాగే మంచి రెమెడీస్ ని మాకు తెలియజేశారు. మా సుమన్ టీవీ ప్రేక్షకులకి చాలా చక్కగా తెలిపారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.